హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనము వాయిస్ ఓవర్ వీడియో చేయడానికి చాలా రకాల టూల్ యూజ్ చేస్తామండి. డిఫరెంట్ డిఫరెంట్. మీరు సింపుల్గా క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ చెప్తాం మీకు, ఎలా మనం చేసుకోవచ్చు. సో దానికోసమే మనకున్నది క్యాన్వా. నేను ఒక వెబ్సైట్ తీసుకుంటున్నా అండి. ఆ ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ చెప్తున్నాను. స్విమ్మింగ్ పూల్ ఇన్ మాదాపూర్. ఈ లొకేషన్ నాకు స్విమ్మింగ్ పూల్ ఉంది మాదాపూర్ లొకేషన్. సీజన్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మాదాపూర్. ఫస్ట్ ఏం చేస్తుంటే కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ కంటెంట్ని కాపీ చేసుకొని ఏదైతే కంటెంట్ ఉందో దీన్ని నేను వాయిస్ రూపంలో మార్చుకుంటున్నా. దానికి openaa.fm తీసుకున్న దగ్గర మనం కంటెంట్ పేస్ట్ చేసుకోండి. ఇక ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక మీకు వైబ్ ఉంటుంది, అంటే ఇలాంటి వాయిస్ మోడ్యులేషన్ కావాలి. నేను దీంట్లో ఒక మంచి మోడ్యులేషన్ అంటే నేను ప్రొఫెషనల్ తీసుకుంటాను. ఎందుకంటే మనకు ప్రొఫెషనల్ అనేది చాలా యూజ్ ఉంటుంది. సో ప్రొఫెషనల్ తీసుకొని నేను ఒక ప్లే చేస్తా. సో ప్లే చేసే ముందు ఇక్కడ మేము ఏం చేయాలంటే బుక్ ఎట్ నౌ ఆర్ కాలస్, ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్ బదులు యాన్ తీసుకోండి. సో ఈ యారో తీసేసేయండి, మన యారో ఉండద్దండి. సో ఎందుకంటే మనకి యారో ఉంటే అది కన్ఫ్యూజ్ అవుతుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్లే చేసుకోండి. ప్లే చేసిన తర్వాత మీరు మొత్తం వినాల్సిన అవసరం లేదు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిందా మీకు వాయిస్ డౌన్లోడ్ అయిపోతుంది. అయితే తర్వాత ఏం చేయాలంటే మీకు ఉన్న బెస్ట్ ఆప్షన్ క్యాన్వా. సో క్యాన్వా చాలా ఉంటాయండి. ఓపెన్ ఏఐ మీకు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ ఏఐలో మీరు ఇమేజ్ కూడా తమ్నెయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఫర్ మీ, సోషల్ మీడియా, ప్రెజెంటేషన్, మార్కెటింగ్, కార్డ్స్, మీకు ఏది ఉంటే అది ఆప్షన్ ఇంకా మీకు కంప్లీట్గా ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటివైనా మీరు చేసుకోవచ్చు. అయితే మనం చేసే వాయిస్ ఓవర్ వీడియో కాబట్టి హోమ్ క్లిక్ చేయండి. మీకు హోమ్లో ఒక వీడియో ఆప్షన్ ఉంటుంది. వీడియోలో మీకు టూ టైప్స్ ఉంటాయి, రీల్ వీడియో ఉంటుంది, లాంగ్ వీడియో ఉంటుంది. సో నా యూట్యూబ్ కోసం కావాలి, ఎక్కువ వ్యూస్ కావాలంటే మీరు రీల్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. రీల్ వీడియోలో మీకు రెండు సైజులు ఉంటాయండి. ఒకటి 1080x1080 ఉంటుంది, ఇంకోటి 1080x920 ఉంటుంది. సో మీకు రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. అయితే సార్ నేను హెడర్లో కొంచెం కంటెంట్ పెట్టుకోవాలి, ఫోటోలో కొంచెం కంటెంట్ పెట్టుకోవాలి, నేను లాంగ్ వీడియోని కొంచెం వీడియోలో పెట్టుకోవాలన్నప్పుడు మీకు 1080x1080 తీసుకోవచ్చు. లేదంటే నేను ఒక ఫుల్ లెంత్ వీడియోలో పెట్టుకోవాలనుకుంటున్నా, అంటే మొబైల్ వీడియో అనుకుంటే 1080x920 పెట్టుకోవచ్చు. ఇక్కడ అలా తీసుకున్న వెంటనే మీకు ఇలా వస్తుంది. ఇది లాంగ్ లెంత్. అప్పుడు ఏముంటుందంటే ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చెప్తాను మీకు. ఏంటంటే ఫస్ట్ మీరు ఇక వీడియోస్ ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా వీడియోస్ ఉంటాయి. ఇక్కడ మీరు సెర్చ్ చేయాల్సింది స్విమ్మింగ్. ఏదైతే ఆ కేటగిరీ సెర్చ్ చేయాలి, ఆ కేటగిరీ రిలేటెడ్ వీడియోలు ఏదైతే ఫ్రీ పిక్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో హ్యాపీగా చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆప్షన్ ఏం చేస్తున్నా అంటే ఇలా పెడుతున్నాను. అయితే మీరు వాయిస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ వాయిస్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అప్లోడ్ చేసుకోండి. ఎక్కడ మీకు అప్లోడ్ వర్షన్లో ఇక్కడ చేసుకోవచ్చు. మీకు రెండు విధాల వీడియో చూపిస్తాను, మీకు ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో వాయిస్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నామో ఆ వాయిస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వాయిస్ ఇచ్చేసేయండి. వాయిస్ మీకు కంప్లీట్గా ఎన్ని సెకండ్స్ ఉందో చూసుకోండి. కంప్లీట్గా మీకు ఓవరాల్గా ఉన్న సెకండ్స్ ఎన్ని అనేది ఇక్కడ 27 సెకండ్స్ మీకు వాయిస్ వచ్చింది. అయితే ఇక్కడ వీడియో ఇచ్చాం కదా, ఇలా మనం పెట్టేసుకున్నాం. లేదు మనం వీడియో మార్చుకోవాలి డిఫరెంట్ స్టైల్లో, ఇప్పుడు ఇది మనకు 21 సెకండ్స్ వచ్చింది. అయితే దీనికి ఒక మోడలేషన్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇలాంటి వీడియోలు మీరు యూజ్ చేయాలి, ఎందుకంటే మీకు లాంగ్లోనే ఎక్కువ వరకు రీచ్ ఉంటుంది మీకు. సో కాబట్టి ఏం చేసుకుంటారు మీరు ఇక్కడ దీంట్లో మీరు ఇక్కడ ఈ విధంగా గ్రిడ్ సెట్ చేసుకోండి. ఏదైతే మీరు వీడియో పెడదాం అనుకుంటున్నారో దాని తగ్గట్టుగా గ్రిడ్ సెట్ చేసుకోండి. అప్పుడు మీకు ఏం యూజ్ అవుతుందంటే మీరు ఎంతవరకు గ్రిడ్ సెట్ చేసుకుంటే అంతవరకు గ్రిడ్ అనేది మీకు సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు ఏదైతే వీడియో అనుకుంటున్నారో వీడియో ట్యాబ్కి వెళ్ళిపోండి. ఇక్కడ వీడియో క్లిక్ చేసుకోండి. సో అయిపోయింది కదా, మీ ఆప్షన్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇక్కడ మీరు చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడ కంప్లీట్ ఫోటో, దీనికి మీకు ఎలాంటి ఫోటో కావాలంటే ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు కావాల్సిందంటే కంప్లీట్గా గ్రిడ్ తీసుకోండి, ఎందుకంటే మనం తీసిన దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి ఇమేజ్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనము ఇలా క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే మీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవడం, అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవడం. ఇక్కడ మీకు ఏంటంటే లోగో ఇవన్నీ మీకు నెంబర్స్ యాడ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి.
సో నేను ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో మీరు క్యాపిటల్ క్యాపిటల్ స్మాల్ అంటే స్మాల్ ఏదైనా పెట్టుకోవచ్చండి. మీకు నచ్చిన విధంగా మీరు మోడిఫై చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే ఆ విధంగా మీరు కంప్లీట్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే మీకు లోగో కానీ ఏది కానీ విజిబుల్ కావాలంటే హ్యాపీగా విజిబుల్ అయితే పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ప్రాపర్గా ఉండేది వీడియోని రెండు విధాలు చేసుకోవచ్చు. ఒకటి ఇట్లా లాంగ్ లెంత్ వేసుకోవచ్చు, లేదా ఈ విధంగా. ఇప్పుడున్న మార్కెట్లో షార్ట్ వీడియోని మనకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలిమెంట్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్రోల్ నౌ. మీకు ఇలాంటి ఇమేజ్ చాలా దొరుకుతాయి. మీకు ఏ నచ్చితే ఆ ఇమేజ్ ఇక్కడ యూజ్ చేసుకోండి. ఎన్రోల్ నౌ, బుక్ నౌ, సైన్ అప్ నౌ, ఏదైనా మీకు ఆప్షన్ ఏది కావాలంటే రిజిస్టర్ నౌ, మీకు ఏ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ ఓపెన్స్, జాయిన్ నౌ, అడ్మిషన్స్ ఓపెన్. ఇదే దాన్ని నేను రెండు ప్లేస్లో పెడుతున్నా. జాయిన్ నౌ, అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మీరు యూజ్ చేసేటప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఫైనల్ ఒక స్క్రీన్ మీరు యూజ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ స్క్రీన్. అది కూడా మీకు ఇక్కడే ఉంటుందండి. వీడియోలో మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఉంటాయి. ఇక తీసుకొని మీకు ఏదైతే ఫుల్ లెంత్ కావాలో ఇక్కడ ఏదైతే ఉందో అదే యాస్టీజ్గా ఇక్కడ ఇచ్చేసుకోండి. ఒక విషయం మీకు చెప్తా అండి, ఇక్కడ లెంత్లో మీరు ఇవ్వకుండా ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు అడ్మిషన్స్ ఓపెన్, ఎన్రోల్ నౌ, ఈ ఫోన్ నెంబర్ అనేది మీకు లాస్ట్ స్క్రీన్లో చాలా హైలైట్గా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దానికోసం మీరు ఏంటంటే ఈ స్క్రీన్ని పెద్ద చేసుకోవచ్చు. ఇలా మీరు ఇవ్వడం వల్ల ఏమైతుందంటే మీకు ఈజీగా మీకు కంప్లీట్ ఆప్షన్ మీకు ఉంటుంది. సో ఇది క్లిక్ చేసుకున్నామా, లాస్ట్ స్క్రీన్ ఇచ్చేసామా. సో కంప్లీట్గా ఇది తగ్గించుకోండి. మీకు ఫైనల్గా ఎంతవరకు అయితే మీకు ఉందో ఆప్షన్గా చూసుకోండి, అయిపోతుంది. సో ఈ విధంగా సో కంప్లీట్ ఈ వీడియోని మీరు డౌన్లోడ్లో MP4లో మీరు 4K వీడియోలో ఫుల్ లెంత్ వీడియోలో హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా క్లిక్ ఫోటో అంటే మీకు 4K క్వాలిటీ వీడియో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ లాంగ్ తమిళ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో యాడ్ చేసుకొని చేసుకోవడం. మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీరు వీడియో క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు వీడియో క్రియేట్ చేసుకున్నారో ఆ వీడియో సంబంధించిన ఇక్కడ మీరు ఎక్కడైతే వీడియో తీసుకున్నారో అక్కడ ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అప్పుడు యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు సబ్టైటిల్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా మీరు రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఈజీగా సెర్చ్ ఆప్షన్ మీకు యూజ్ అవుతుంది అన్నట్టు. సో వాయిస్ ఇచ్చేసి ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా ఇచ్చుకోవచ్చు. అయితే కొన్ని విషయాలు ఏంటంటే మీకు 3 months 4 months అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కంటెంట్లో. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే మీకు ఉందో అక్కడ స్ప్లిట్ పేజ్ తీసుకొని వీడియోలో మీరు కొన్ని కొన్ని ఆప్షన్లు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫీచర్స్ కావాలన్నా మీకు కంప్లీట్ ఆప్షన్ ఉంటుందండి. క్యాన్వాలో ఎడిటింగ్ చేసుకొని చాలా యూజ్ ఉంటుంది. అయితే ఈ క్యాన్వా అనేది పెయిడ్ వర్షన్ అండి. మీరు ఇయర్లీ 4000 కనుక స్పెండ్ చేస్తే కొన్ని ప్రో వర్షన్స్ ఉన్నాయండి. మీకు తక్కువ ప్రైస్లో కావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు తక్కువ ప్రైస్ ప్రీమియం క్యాన్వా నేను ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు అలాంటి క్యాన్వాస్ ఏ ఉన్నా కానీ మన ఛానల్ కానీ నా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వండి. నేను మీకు ఎడ్యుకేషన్ ప్రో మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు హ్యాపీగా ప్రో వర్షన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ 100% ఫ్రీ క్యాన్వా కాదండి, అది 80% మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రో కాబట్టి మీకు ఇవ్వడం ఉంటుంది. సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ కాషన్ అండి, ఈ వాయిస్ మీకు ఫ్రీగా దొరుకుతుంది OpenAI.fm. థ్యాంక్ యూ సో మచ్.